ఒక్కసారి ఆలోచిస్తే ఈ లోకంలో మనుషులందరికీ జీవము ఒకటే. అయితే మతాలని, కులాలని మనుష్యుల మనుగడ విచ్ఛిన్నమైపోతుంది. ఈ లోకంలో ఎన్ని వేల మతాలు అయినా, కులాలు అయినా, ప్రపంచ మతాల అందరికీ వెలుగునిచ్చు సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. ఒక్కో మతానికి ఒక్కొక్క సూర్యుడు లేడు కదా. ఎందుకంటే ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త ఒక్కడే. మనుషులందరికీ జీవం పోసే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అని వెతికినప్పుడు స్వయంగా ఆ దేవాది దేవుడే తనకు తానుగా బయలుపరుచుకునే దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో విలువైన బంగారము, వజ్రాలు, భూ ఖనిజాలు వెతికి వెలిగి తీయవలసిందే కదా. నేడు ఉండి రేపు మాయమైపోయే వాటికి ఎంత ప్రాముఖ్యత ఉంటే, నిరంతర స్తోత్రారుడై యుగ యుగములు ఉండే సజీవుడైన దేవునికి ఇంకెంత ప్రాముఖ్యత ఉండాలి.